పీఎస్సీ చైర్మన్ అరకిపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సవాళ్లు ప్రతి సవాళ్ల వార్ ఎపిసోడ్ కంటిన్యూ అవుతోంది. నిన్న కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి అరకిపూడి వెళ్లడంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే ఈ చర్యకు ప్రతిచర్యగా ఇవాళ బీఆర్ఎస్ నేతలతో కలిసి అరకిపూడి ఇంటికి వెళ్తానని సవాల్ చేశారు కౌశిక్ రెడ్డి. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ ఆఫీస్ నుంచి బయలుదేరి కూకట్పల్లిలోని గాంధీ ఇంటికి వస్తానని ప్రకటించారు కౌశిక్. దీంతో అటు కౌశిక్ ఇంటితో పాటు మేడ్చల్ జిల్లా పార్టీ ఆఫీస్ ముందు పోలీసులు భారీగా మోహరించారు. ఇవాళ 11 గంటలకు అరకిపూడి గాంధీ ఇంటికి వస్తానని సవాల్ చేశారు కౌశిక్ రెడ్డి. బీఆర్ఎస్ షేర్లింగంపల్లి నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం పేరుతో గాంధీ ఇంటి ముట్టడికి ప్లాన్ చేశారు బీఆర్ఎస్ నేతలు. గాంధీ నివాసంలో బీఆర్ఎస్ సమావేశానికి మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నేతలు హాజరు కానున్నట్లు తెలిపారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ సంబిపూర్ రాజు కూడా హాజరు కానున్నారు. మేడ్చల్ జిల్లా ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ ఇంట్లో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని మీడియాకు సమాచారం ఇచ్చారు గులాబీ లీడర్లు. మీటింగ్ కు మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరవుతారని చెప్పారు. సమావేశానికి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా అటెండ్ అవుతారని చెప్పారు. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు ఇంటి నుంచి బీఆర్ఎస్ ప్రతినిధుల టీం బయలుదేరుతుందని మీడియాకు సమాచారం ఇచ్చారు. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ ఇంటి దగ్గర కూడా పోలీసులు భారీగా మోహరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు ఆ పార్టీ నేతలు 11 గంటలకు గాంధీ ఇంటికి వస్తానని చెప్పడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు తన ఇంటికి ఎవరు వచ్చినా స్వాగతిస్తానని చెప్పారు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ. శత్రువు తన ఇంటికి వచ్చినా సాదరంగా ఆహ్వానం పలికి కాఫీ ఇవ్వడం తమ సంప్రదాయమని చెప్పారు. కౌశిక్ పై హత్యాయత్నం జరిగిందని హరీష్ ఎలా మాట్లాడతారని అరకిపూడి ప్రశ్నించారు. ఎవరిపై దాడి చేశారో వీడియోలు చూస్తే తెలుస్తుందన్నారు. ఇంటికి ఆహ్వానించి దాడులు చేయించి మాపైనే కేసులు పెట్టారని ఆరోపించారు అరకిపూడి. ఆంధ్రోల్లో అంటూ కౌశిక్ చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు గాంధీ. సోలింగ్ నడిపారు, మీ అందరూ కూడా తెలుసు. ఆ పరిస్థితిలో నేను వెళితే 50 మంది పోలీసులు పెట్టుకొని రాళ్లతో, పూల కుండీలతో దాడి చేసినటువంటి సందర్భం మీ విజువల్స్ ద్వారానే పేపర్ డౌన్లోడ్ చేశా. ఆ విజువల్స్ ఇచ్చి కేసు పెడితే పోలీసులు కన్సిడర్ చేయలే. ఆ చీటర్ ఆహ్వానించి మా మీద కేసు పెడితే పలు సెక్షన్లు బుక్ చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో 6 గంటల పాటు 15 గంటల పాటు ఉంచినటువంటి సందర్భం. పోలీస్ స్టేషన్ బెయిల్స్, మేజిస్ట్రేట్ దగ్గర బెయిల్స్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి క్రియేట్ చేసినటువంటి సందర్భం. ఆ సందర్భంలో మాట్లాడుతూ కేసీఆర్ గారు ఎప్పుడు కూడా అన్నదమ్ములాగా కలిసి ఉండండి, ఎక్కడ ప్రాంతీయ విభేదాలు వద్దు, ముళ్ళు గుచ్చుకుంటే నోటితో తీస్తా అనే మనస్తత్వంతో, గొప్ప మనస్తత్వంతో ఉన్నటువంటి పార్టీలో చీడ పురుగులు చేరి ప్రాంతీయ విభేదాలు సృష్టించే కార్యక్రమంలో ఇటువంటి చీడ పురుగుల్ని పక్కన పెట్టుకున్నందుకు చింతిస్తున్నాం. పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్సీ ఇచ్చి, ఎమ్మెల్యే ఇచ్చి, పాపం ఈటెల రాజేంద్ర గారు 2 చోట్ల నిలబడితే కాన్సంట్రేషన్ చేయలేకపోవటం మూలాన ఎవరిని అడ్డం పెట్టుకొని వాడు గెలిచాడో అందరికీ కూడా తెలుసు. 10 నెలలు కాకముందే నీ పద్ధతి ఏంటి, క్రమశిక్షణ ఏంటి, నీ కాన్స్టిట్యున్సీ ప్రజలు, రాష్ట్ర ప్రజలు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నారు. ఉదాహరణకి నిన్నే పోలీసు వాళ్ళని తోసి పోలీస్ డీసీపీ స్థాయి అధికారులనే గల్లా పట్టుకునే పరిస్థితిలో హరీష్ రావు గారు లాంటి వాళ్ళే
వెనక్క లాగి తోసినటువంటి సందర్భం కూడా మీరు చూశారు. ఇటువంటి క్రమశిక్షణ లేని మనుషులు పక్కన చేరి పార్టీ నాశనం చేస్తున్నటువంటి సందర్భంలో పార్టీ విభేదాలు సృష్టించే కార్యక్రమంలో, ప్రాంతీయ విభేదాలు సృష్టించే కార్యక్రమంలో నాకు తెలిసి కేసీఆర్ గారు నా సహచర శాసనసభ్యులు స్పందిస్తారని భావిస్తూ ఉన్నా. ఖచ్చితంగా భావిస్తారు, స్పందిస్తారు. స్పందించిన పక్షంలో నేను స్పందిస్తాను. నిన్న మీరు పోయి దాడి చేసిన వెనుక సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో మీరు చేశారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారు? ఆయన సూచనలు ఆదేశాల మేరకు మీరు చేశారు. నా ఫోన్ ఇస్తా, ఒక్క కాల్ చూపిస్తారా? నా ఫోన్ ఇస్తే సింగిల్ కట్టసి కాల్, హరీష్ రావు చెప్పారు. సింగిల్ కట్టసి కాల్. హరీష్ రావు గారే తెలియకుండా వచ్చాడు అక్కడికి. చీటరు మాటలు మోసపోయి హరీష్ రావు గారు ఇచ్చాడు. హరీష్ రావు గారు గాంధీ ఇంటి మీదకి వచ్చి దాడి చేశాడు అని అంటున్నారు. వీడు నన్ను స్వాగతించాడు, హారతి పెట్టి ఆహ్వానించాడు, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకి తీసుకెళ్తా అన్నాడు అన్న విషయం హరీష్ రావు గారికి తెలుసా అనేది వారు కూడా తెలుసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సరే, ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారనేటువంటిది ఒకటి ప్రకటించారు. అయితే రాయి ఎవరి చేతిలో ఉంది? ఎవరు కొడుతున్నారు? రాయితో ఎవరు కొడుతున్నారో చూడండి. పూల కుండీలు కూడా చూపించరా? వాస్తవాలు చూడండి, పూల కుండీలతో ఎలా కొడుతున్నారు. మీ విజువల్స్తో ఉన్నాయి, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు కేసు పెడితే, ఒక ఫేక్ కేసు పెడితే తీసుకున్నారు. వాస్తవంగా డాక్యుమెంట్ ఎవిడెన్స్తో కేసు పెడితే తీసుకోలే. పోలీస్ ఎవరికి సపోర్ట్ ఇచ్చింది? ఎవరిని నిర్బంధించింది? 50 మంది పోలీస్ సపోర్ట్ ఎవరికి ఇచ్చింది ఇంటికాడ అనేది కూడా వాస్తవాలు తెలుసుకోండి. వాస్తవాలకు ఎప్పుడైనా కూడా నిలబడతా. ఇటువంటి అనైతిక శక్తులని 10 సంవత్సరాలు డిసిప్లైన్గా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా, గౌరవ శాసనసభ్యుడిగా గౌరవంగా నడిపా. నా మిత్రులు శ్రేయభిలాషల్ని ఇలా మాట్లాడతావా గాంధీ అనే బాధపడే విధంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో కూడా అర్థం చేసుకోండి మిత్రులారా. ఇటువంటి చీడపురుగుల్ని ఎప్పటికైనా ఎవళ్ళో ఒకళ్ళు ఏరివేయాలి. దానికి నేను కంకణం కట్టుకున్నా. అతని మీద ఏ కోణంలో అయినా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. వెనకడుగేసే ప్రసక్తి లేదు. ఏరివేత అంటే ఏ విధంగా ఉండబోతుంది సార్? ఏరివేత ఎట్లాంటి వాళ్ళని ఏరివేయాలనుకుంటున్నారు కదా? ఎవరు ఏరివేయాలి? అది ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు చెప్పాలా, సీనియర్ నాయకులు చెప్పాలా. మంచి చెడు అనేది ఆత్మ పరిరక్షణ అనేది ఉంటుంది. మీరు ఇందాక మాట్లాడుతూ కూడా ప్రాంతీయ విభేదాలు అంటున్నారు. ఎస్, ప్రాంతీయ విభేదాలు. కేసీఆర్ గారు ఏమన్నారు? ఎవరికైనా కాలులో ముళ్ళు గుచ్చుకున్న నోటితో తీస్తా. ప్రాంతీయ విభేదాలొద్దు. స్వేచ్ఛగా బతకండి, స్వేచ్ఛగా ఉద్యోగం చేసుకోండి, స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోండి. 29 రాష్ట్రాల ప్రజానికం మన హైదరాబాద్లో ఉన్న విషయం మరచి భవిష్యత్తు వ్యవస్థకి, భవిష్యత్ తరాలకి విచ్ఛిన్నం చేసే మాటలు మాట్లాడితే ఎవరు చర్య తీసుకోవాలి? అధ్యక్షులు చర్య తీసుకుంటారు. అధ్యక్షులు చర్య తీసుకోకపోతే తదుపరి కార్యాచరణ అధ్యక్షులతో మాట్లాడి, సహచర శాసనసభ్యులతో మాట్లాడి మేము ముందుకు ఒక అడిగేస్తాం. బీఆర్ఎస్ సహచరులా, మీకు కాంగ్రెస్ సహచరులా, ఎవరితో మీకు ఏ పార్టీ ఇప్పుడు సపోర్ట్ అంటున్నారు? నేను కేసీఆర్ గారితో మాట్లాడుతానంటే మళ్ళీ మీరు కొంటి క్వశ్చన్ ఇస్తారు. క్లారిటీ నేను క్లారిటీగా చెప్పా. బీఆర్ఎస్లోనే ఉన్నారు.
రైట్. ఇంకోటి ఇప్పుడు ఈ రోజు వాళ్ళు మేడ్చల్ ఆఫీస్ నుంచి నేరుగా మీ ఇంటికి వస్తున్నారు. మీరు టీఆర్ఎస్లో ఉన్నామని చెప్పేసి మీ ఇంటికి వస్తామంటున్నారు. మీ ఇంటితో కార్యకర్తల మీటింగ్ పెడదామని చెప్తున్నారు. దీన్ని మీరు స్వాగతిస్తారు? నీకు క్వశ్చన్ అడగడం కన్నా బయటికి వెళ్ళి చూస్తే చక్కటి టేబుల్ చైర్స్ చక్కగా సమావేశం జరుపుకోవటానికి అలసిపోయి వస్తారేమని చెప్పి టిఫిన్లు కూడా పెట్టి సమావేశం ఏర్పాటు చేశా. చక్కగా సమావేశం. పోలీసులు మాత్రం బారికేడ్లు వేశారు. లా అండ్ ఆర్డర్. నిన్న కొంతమంది వ్యక్తులు పోలీస్ స్టేషన్లో ముట్టడిస్తాం, అంతు చూస్తాం, అరాచకాలు చేస్తాం అనే మాటకి వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు.